హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పల్లె వెలుగు. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం చిన్న ద్వారకా తిరుమలగా పేరుగాంచిన పుణ్యక్షేత్రం ఏలూరు జిల్లా ధర్మాజిగూడెం గ్రామం వలసపల్లి రోడ్డు వద్ద ఆర్టీసీ డ్రైవర్ మేకల వెంకటేశ్వరరావు గారు నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయాన్ని వెంకటేశ్వరరావు గారు నిర్మించి ఆయన జీతం నుంచి కొంత సొమ్ముతో స్వామివారికి ధూపదేవ నైవేద్యాలు అందించేవారు. అలా మొదలైన స్వామివారి పూజలు భక్తుల మీద స్వామివారి కురిపిస్తున్న వరాలతో ఇప్పుడు వేల మందికి అన్న సమారాధన పెట్టే స్థాయికి వచ్చింది. ఆయన నిర్మించిన చిన్న దేవాలయాన్ని 2016లో ఉన్న స్థలంలోనే పునర్నిర్మించారు. అప్పటి నుంచి ఆయన వంశీకులే కమిటీ సభ్యులుగా ఏర్పడి వెంకన్న సేవలు చేస్తున్నారు. ప్రతి శనివారం వేలాది మంది భక్తులు కాలినడకల ఆలయానికి వచ్చి దేవుడి దర్శనం చేసుకుంటున్నారు. ఏలూరు జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు కాలినడకలు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారని కమిటీ సభ్యులు తెలుపుతున్నారు. ఆ వివరాలను కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాం. గుడి నిర్మాణం చేసి నివేదన కార్యక్రమాలకి అతని జీతం నుండి పంపించి గుడిని రన్ చేయడం జరిగిందండి పూర్వం. తదుపరి గ్రామస్తులు చుట్టుపక్కల అందరూ పెద్దల సమక్షంలో గుడి నిర్మాణం నూతన నిర్మాణం గావిద్దామని చెప్పి అందరూ కలిసి ఈ నూతన నిర్మాణాన్ని 2016లో ఏర్పాటు చేయడానికి సంకల్పించారండి. ఆ రోజున ఒక కమిటీగా ఉంటే బాగుంటుంది, మీరే ఉండండి అని చెప్పి వారి మేకల వెంకటేశ్వరరావు గారి వంశస్థుల్ని తదుపరి ఒక 10 మందిని కలుపుకుని రానా చేసే ఓరిగంటి రాధాకృష్ణ గారు కాలం చేశారండి. తదుపరి ఓరిగంటి సత్యనారాయణ గారు వారి వంశీకుడే ఇక్కడ అర్చన కార్యక్రమాలు చేయడం జరిగేదండి. తర్వాత ఆలయం నిర్మించిన తర్వాత ఇది వైష్ణవ సంప్రదాయం కింద జరగాలని చెప్పి ఏలూరు నుంచి అనంత శర్మ గారిని తీసుకురావడం జరిగిందండి. అనంతసాయి అని ఒక అయ్యగారిని, ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఇక్కడ ప్రతిదీ కూడా భక్తుల సహాయ సహకారంతోనే జరగడం జరిగిందండి. ఈరోజు వరకు కూడా ఏదైనా సరే అనుకున్న పని నెరవేరుస్తాడు భగవంతుడు ఉన్నాడు అంటే మనం ఏ దేవస్థానానికి వెళ్ళినా సరే ఆ ఊరు దేవుడు ఈ ఊరు దేవుడు అంటామండి. కానీ భక్తుడు మా చెంతకు వచ్చాడు, మా చుట్టుపక్కల పరిసరాలు డెవలప్ అవుతాయి, అనుకున్న పని జరిగిద్ది అని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ స్వామివారిని కొలవడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములేనండి. ప్రతి శనివారం భారీ అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుందండి. అలాగే ఈ మధ్యకాలం 2016 గుడి కారుతుందని 2016లో చిన్న గుడి తీసేసి పెద్ద గుడి శంకుస్థాపన చేసామండి. శంకుస్థాపన చేసి 2016 నుంచి 2019 దాకా గుడి కడతడం జరిగిపోయింది. 2019 తారీఖున 10/2/2019 ఉదయం 6:30 ప్రతిష్టాపన అయిందండి. 6:30 ప్రతిష్టాపన జరిగింది. అక్కడి నుంచి రోజు రోజుగా మళ్ళీ అంతా భక్తుల సహాయ సహకారం ఉంటారండి. డోనర్లు ఇచ్చారు, డొనేషన్ ఇచ్చారు అండి. గుడికి అనుమాన ఆశ్చర్యాలు లేవండి. డొనేషన్ ప్రకారమే కట్టారండి. డొనేషన్ ప్రకారం కట్టారు అండి. మాకు ఎవరో చెప్పారు వలసపల్లి చెక్ పోస్ట్ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, శుభ్రంగా అంతా బాగా జరుగుతుంది, అక్కడ పూజలు అన్నీ మనం అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని అందరూ అన్నారండి. మేము 7 వారాలు చేసాము, 14 వారాలు చేసాము. 14 వారాలు అయిపోయినాయి. మళ్ళీ 7వ వారం చేస్తాం. మూడో 7 వారాలు చేస్తాం. స్వామి సత్యమైన దేవుడు, మేము అనుకున్న కోరికలు తీరుస్తున్నాడు. 50-60 ఏళ్ళ నుంచి మాది మా నాన్నగారు టీచర్ కాటూరు రామకృష్ణ మాస్టర్. నేను వాళ్ళ అబ్బాయిని డిజేబుల్డ్ సంఘానికి అధ్యక్షుడు. 50 సంవత్సరాల నుంచి ఇక్కడ దేవుడు ఉండాలని నమ్మకంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు నడిచి రావుతున్నారు. నడిచి రావడమే కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి పాలు పొంగించే కార్యక్రమాలు కానీ, పిల్లలకి అన్నప్రసారం కానీ, పెళ్ళిళ్ళు కానీ, కళ్యాణాలు కూడా జరుపుకుంటున్నారు. కావున ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్మకంతోనే ఇక్కడ దినదిన అభివృద్ధి చెందుతుంది. మా పూర్వీకుల కాడ నుంచి కూడా మేకల వారి వంశీకులే ఇక్కడ దీన్ని నెరవేరుతున్నారని మా నమ్మకం. వారం ఎంతమంది భక్తులు వస్తున్నారని మీకు? వారానికి పెరుగుతున్నారండి. మొన్న ముక్కోటికి అయితే ఈ ప్లేస్ సరిపోలా, 15,000 మంది వచ్చారు. అలాగే కార్తీక మాసంలో అయితే ఇంకా చూడలేము, 4 వారాలు కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఉన్న మొత్తం కమిటీ మొత్తం కూడా ఒక మాట మీద ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మంచి భోజనం పెట్టాలి. గుడిగట్టిన కాడి నుంచి వస్తున్నానమ్మా. ప్రతి శనివారం గుడిపాడు నడిచేవాడు. ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు అండి గుడిపాడు? 15 కిలోమీటర్లు వచ్చి ప్రతి వారం నడిచి వస్తుంటారు గుడి గట్టిన దగ్గర నుంచి దర్శనానికి. అంటే మొక్కుబడా లేకపోతే వద్దామనే వస్తున్నా సార్.